హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఎలాంటి పప్పులు నానబెట్టకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా హెల్తీగా పెసర ఇడ్లీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఈ ఇడ్లీలు అయితే సాఫ్ట్గా స్పాంజీగా రుచి అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. రోజు మనం రెగ్యులర్గా రవ్వతో చేసుకున్న ఇడ్లీలు కాకుండా అప్పుడప్పుడు ఇలా హెల్తీగా చేసుకోండి. రుచి చాలా బాగుంటుందండి. బరువు తగ్గాలనుకున్న వారికి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచి రెసిపీ అండి. స్పాంజీగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయండి, అంత మృదువుగా ఉంటాయి ఇడ్లీలు అయితే. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి లేదంటే నైట్ డిన్నర్లోకైనా చేసుకోవచ్చండి. ఎలాంటి పిండి నానబెట్టకుండా పుట్టకుండా చేసుకోవచ్చు. ఆలస్యం చేయకుండా ఇడ్లీలను ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు పెసరపప్పు వేసుకోవాలండి. ఇలా పెసరపప్పును శుభ్రంగా వాష్ చేసి వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు అదే కప్పుతో 1/2 కప్పు మినపగుళ్ళు తీసుకోవాలి. 1/2 కప్పు మినపగుళ్ళు తీసుకొని దీన్ని కూడా ఒక 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఈ రెండింటిని మనము 1 గంట నానబెట్టుకుంటే సరిపోతుందండి. అంతకంటే ఎక్కువ అవసరం ఉండదు. ఇక నేను 1 గంట తర్వాత చూపిస్తున్నాను చూడండి. పెసర్లు ఇంకా మినపగుళ్ళు కూడా 2 బాగా నానేయండి. మార్నింగ్ మనం లేవగానే ఇలా నానబెట్టుకుంటే టిఫిన్ టైం వరకు మనకు పిండి రెడీ అయిపోతుందండి. ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఎక్కువ మార్నింగ్ పూట హడావిడి లేకుండా ఇలా ఈజీగా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా మిక్సీ జార్ తీసుకొని ముందుగా అయితే మనం పెసర్లని గ్రైండ్ చేసుకోవాలి. ముందు పెసర్ని గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా సపరేట్గా నానబెట్టుకుంటే మనకు ఇడ్లీలు చాలా స్పాంజీగా సాఫ్ట్గా వస్తాయి. దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లో 1 ఇంచ్ అల్లం ముక్క వేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పెసర్లను మనం ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇదే మిక్సీ జార్లో ముందుగా మనం నానబెట్టుకున్న మినపగుళ్ళు కూడా వేసుకోవాలి. వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిక్సీ జార్లో మినపగుళ్ళు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీలు కాకుండా అప్పుడప్పుడు ఇలా హెల్తీగా చేసుకోండి. హెల్త్కి చాలా మంచిదండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా మినపగుళ్ళను గ్రైండ్ చేసుకున్న తర్వాత అదే పిండిలో వేసుకోవాలి, పెసర పిండిలో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా మనం చేత్తో ఒక 2 నిమిషాలు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవడం వల్ల మనకు ఇడ్లీలు అనేవి చాలా స్పాంజీగా వస్తాయండి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయండి. ఒక్కసారి ఈ ఇడ్లీ రుచి చూస్తే 1-2తో అయితే అస్సలు ఆగరండి. అంత మృదువుగా స్పాంజీగా హెల్దీ ఇడ్లీలండి. చూడండి, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ మనం ఇడ్లీలు ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి 1/4 టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకోవాలి. కాస్త తక్కువనే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత స్పూన్తో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా వంట సోడా వేసుకోవడం వల్ల మనకు ఇడ్లీలు అనేవి చాలా స్పాంజీగా ఫ్లఫీగా సూపర్గా వస్తాయండి ఇడ్లీలు అయితే. చూడండి, పిండి ఎంత బాగా పులిసినట్టు అయిపోతుంది ఇలా సోడా వేసుకోవడం వల్ల. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్ అయినా నెయ్యి అయినా అప్లై చేసుకోవాలి. ముందుగా నేను స్టవ్ మీద 1 గ్లాస్ వాటర్ వేసుకొని ఇడ్లీ పాత్రలో వేడి చేసుకున్నానండి. వాటర్ వేసుకొని ఇప్పుడు బ్యాటర్ని మనం ఇలా ఇడ్లీ ప్లేట్లో వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కావాలంటే ఇదే పిండితో పెసరట్టు అయినా వేసుకోవచ్చు. ఇలా బ్యాటర్ వేసుకున్న తర్వాత వాటర్ మరుగుతున్నప్పుడే ప్లేట్ పెట్టుకోవాలండి. అప్పుడే ఇడ్లీలు సరిగా వస్తాయి, లేదంటే ఇడ్లీలు బాగా ఉడకవండి. చూడండి, వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు ఇడ్లీ ప్లేట్ని దీంట్లో పెట్టుకొని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 12-13 నిమిషాల వరకు ఇడ్లీలను ఉడికించుకోవాలండి. మూత పెట్టేసి నేనైతే ఇక్కడ ఒక 12 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఇలా చేతికి తడి తగలలేదంటే ఇడ్లీలు బాగా ఉడికినట్టండి. ఇప్పుడు కాస్త చల్లారిన తర్వాత ఇడ్లీని మనం ఇలా సపరేట్ చేసుకోవాలి. స్పూన్ని వాటర్లో ఇలా డిప్ చేసుకుని ఇడ్లీలు తీస్తే చక్కగా వస్తాయండి ఇడ్లీలు. చూడండి, ఇలా 1 బై 1 ప్లేట్ నుంచి ఇడ్లీని తీసుకోవాలండి. చాలా మృదువుగా ఉంటాయి. చాలా టేస్టీగా ఈజీగా సింపుల్గా చేసుకునే ఈ ఇన్స్టెంట్ ఇడ్లీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. నేనైతే ఇక్కడ సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నానండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ
ఎర్ర కారము ఇంకా పచ్చడితో సర్వ్ చేస్తున్నాను. రుచి సూపర్గా ఉంటుందండి. చూడండి, ఇక్కడ తుంచి చూపిస్తాను చూడండి ఎంత మృదుగా వచ్చిందో. వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి హై బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.